తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్త చేబ్రోలు కిరణ్ కుమార్ ను వైసీపీ పెద్ద నాయకుణ్ణి చేసేసింది. సోషల్ మీడియాలో వీడియోలు చేసుకునే ఆయనకు ఇప్పటివరకు రాని ఫేమ్ ను వైసీపీ తీసుకొచ్చింది. తమ అధినేత భార్యను కించపరిచారని తక్షణం అరెస్టు చేయాలని వైసీపీ పోస్టు పెట్టింది. వైసీపీ పెద్దల ఉద్దేశం ప్రకారం తమ కార్యకర్తను టీడీపీ అరెస్టు చేయదని అనుకుంది. కానీ అందరికీ ఒకే చట్టం కాబట్టి అరెస్టు చేశారు. ఇప్పుడు వైసీపీకి అసలు సినిమా ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు వైసీపీలో ఎంతో మంది కీచకులు బయటే ఉన్నారు. ఎంతమందిననే అరెస్ట్ చేస్తారని పోలీసులు పేర్లు రాసుకొని సమయం కోసం చూస్తున్నారు. కానీ ఆడవాళ్లను కించపరిచినా, వారిపై అసభ్య వ్యాఖ్యలు చేసినా ఎవ్వర్నీ వదిలిపెట్టేది లేదని అధికార పార్టీ కార్యకర్తను కూడా వదల్లేదన్న సంకేతాలను ఇప్పుడు పంపారు. ఇప్పుడు గతంలో అయినా ఇప్పుడైనా మహిళలపై కించపరిచే వ్యాఖ్యలు చేసిన వారంతా కలుగుల్లోకి పోవాల్సిందే. ఎందుకంటే వారు పెట్టిన పోస్టులు, చేసిన వీడియోలు బయటకు తెచ్చి వేటాడే అవకాశాలున్నాయి. జగన్ రెడ్డికి తన ప్రత్యర్థుల్ని ఎవరైనా బూతులు తిడితే ఆయనకు ఆనందం. ఆనందాన్ని కలిగించడానికి పార్టీ నేతలంతా పోటీ పడతారు. చాలా మంది అలా జైలు పాలయ్యారు. ఓ స్థాయి నేతల్ని మాత్రమే ఇప్పటి వరకు టార్గెట్ చేసుకున్నారు. ఇక ముందు అసలైన వాళ్లను, కింది స్థాయిలో రెచ్చిపోయే వాళ్లను టార్గెట్ చేసుకునే అవకాశాలున్నాయి. ఎవరైనా ఏమన్నా అంటే మా పార్టీ కార్యకర్తను కూడా వదల్లేదని గుర్తు చేసే అవకాశాలు ఉన్నాయి. కిరణ్ ఖచ్చితంగా తప్పు చేశారు, అందులో సందేహం లేదు. కానీ వైసీపీ వాళ్లు చేసిన తప్పుల ముందు, బూతుల ముందు ఆయన మాటలు చాలా చిన్నవి. వైసీపీ బురద కాబట్టి అందరికీ బురద ఉంటుంది, మామూలేగా అనుకుంటారు. కానీ టీడీపీ అలా కాదు. ఎవరికైనా బురద అంటితే విస్తృతంగా ప్రచారం చేస్తారు. కిరణ్ విషయంలో అదే జరిగింది. అయితే కిరణ్ పై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా ఇక ముందు వైసీపీ వాళ్లు కూడా అలా మాట్లాడటానికి భయపడే పరిస్థితి వస్తుంది. ఎవరూ నోరు మెదిపే అవకాశం ఉండదు. ఓ రకంగా కిరణ్ వ్యవహారం రాజకీయాలకు కాస్త మేలు చేసేదే అనుకోవచ్చు.